జీవితంలో కొందరు మనుషులు వస్తారు. చీకటి నిండిన జీవితాలలో ఒక దీపంలా వెలుగు నింపి వెళ్లిపోతారు. జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుండి వరుసగా 3 సార్లు ఎన్నికైన బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు ఇప్పుడు మన మధ్య లేరు అనే వార్త ఎన్నో హృదయాలను కలిచివేసింది. అన్ని మర్చిపోయే ఈ కాలంలో మరువలేని వ్యక్తిత్వం ఆయనది. సాధారణ ప్రజల సమస్యలపై స్పందించే ఆయన శైలి, మాటల్లో ధైర్యం, చేతుల్లో చూపే ప్రజాసేవా ధోరణి తెలంగాణ రాజకీయాల్లో ఆయనకి ప్రత్యేకమైన స్థానాన్ని కలిగించింది. 3 సార్లు ఎమ్మెల్యేగా తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ స్ఫూర్తితో మాగంటి గోపీనాథ్ గారు 1982లో తెదేపాలో చేరారు. 1985లో హైదరాబాద్ నగర తెలుగు యువత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ స్వయంగా ఆయనకు నియామక పత్రాన్ని అందించారు. 2014లో తొలిసారి తెదేపా నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత 2018లో తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రస్తుత భారత రాష్ట్ర సమితిలో చేరారు. ఆ ఏట జరిగిన ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇటీవల 2023లో జరిగిన ఎన్నికల్లో గెలుపొందారు. పదవిలో 3వ ఎమ్మెల్యేగా అయిన గోపీనాథ్ గారు 2022లో భారత రాష్ట్ర సమితి హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగాను మాగంటి గోపీనాథ్ పనిచేశారు. బ్రాండ్ జీతో మాగంటి గారి అనుబంధం మాటల్లో వర్ణించలేనిది. తెలంగాణలో ప్రాపర్టీ రంగంలో ఒక సరికొత్త దారిని చూపిన తెలంగాణ ఓపెన్ ప్లాట్స్ ప్రాపర్టీ షోకు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమానికి నూతన శక్తిని ఇచ్చారు. ఇది కేవలం ప్రాపర్టీల ప్రదర్శన కాదు, ప్రజల భవిష్యత్తు నిర్మాణానికి వేదికని ఆయన చేసిన వ్యాఖ్యలు మా గుండెల్లో నిలిచిపోయాయి. మా సంస్థతో ఉన్న ఆయన ఆత్మీయ సంబంధం, ప్రతి సందర్భంలో ఆయన చూపిన ప్రోత్సాహం మాకు దిశానిర్దేశం చేసింది. ఈరోజు ఆయన మన మధ్యన లేరు. అయినా ఆయన జ్ఞాపకాలు, మాటలు, మనసుని తాకిన చిరునవ్వు ప్రతి ఒక్కరి మనసులో నిలిచిపోతోంది. ఒక మంచి నాయకుడిగా కాదు, ఓ మంచి మనిషిగా మాగుంట గోపీనాథ్ గారిని మేము స్మరిస్తున్నాం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని బ్రాండ్ జీ మరియు యూటీవీ తరపున ప్రార్థిస్తూ ఓ మధురమైన జ్ఞాపకంగా, ఓ చిరంజీవి అయిన వెలుగుగా మాగుంట గోపీనాథ్ గారు మీరు చిరకాలం మా గుండెల్లో నిలిచే ఉంటారు.